నమస్తే అండి. ఈరోజైతే గోంగూర పచ్చడి చూపిస్తున్నాను. చిన్న కట్టలు 3 తీసుకున్నానండి. అందుకని 15 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. కట్ చేసుకున్నానండి, మిక్సీలో గ్రైండ్ చేయడానికి వీలుగా ఉంటుందని. పెద్దవిగా ఉన్నాయి. ఇలా వేగాక మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ధనియాలు అయితే కొద్దిగా ఎక్కువే తీసుకుంటానండి. ధనియాలు ఇవన్నీ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. మళ్ళీ పప్పులన్నీ మాడతాయండి. ఇలా సన్నపు సెగన వేయించుకుంటూ చూసారు కదా, అలా పప్పులు ఎర్రగా వచ్చాక ఆపేసుకొని ఇలా మిక్సీ జార్లో తీసుకొని కావాల్సినంత ఉప్పేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు మీడియం సైజు ఎర్రగడ్డలు అయితే 2 తీసుకున్నానండి. అవి చిన్నవిగా కట్ చేసుకొని ఒక్క సెకండ్ అట్లా గ్రైండ్ చేసుకుంటే చాలండి. అలా ఒక్క ముక్క వచ్చేలాగా ఉంచుకోవాలి, మెత్తగా కాకుండా. ఇప్పుడు అదే బాండిలో ఇంతాక మిరపకాయలు వేయించుకున్నాం కదా, అదే బాండల్లో ఒక 4-5 పెద్ద స్పూన్లు అయితే టేబుల్ స్పూన్ తోటి ఆయిల్ వేసుకున్నాను. గోంగూర అయితే మనం ఒలుచుకొని కాడలు లేకుండా ఒలుచుకొని కట్ చేసుకున్నానండి, ముక్కలు చేసుకొని ఇలా ఆయిల్లో వాడ్చుకోవాలి. మనకు సేమ్ దంచిన పచ్చట్లాగే ఉంటుందండి. మనకు రోటీ పచ్చడి ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుంది ఇలా గనక ట్రై చేస్తే. మనకు మిక్సీలో వేసుకున్నప్పుడు మనం ఒక్క ముక్క వేసుకున్నాం కదా, మెత్తగా కాకుండా అలా వేసి పెట్టుకొని సైడ్ పెట్టేసుకొని, ఇలా ఆకు ఏంటంటే మనం గ్రైండ్ చేయకూడదు. ఈ కొంచెం వాటర్ ఉన్నప్పుడైతే కొంచెం హైలో పెట్టుకోవచ్చు, మీడియం కానీ హై కానీ. వాటర్ తగ్గిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ అయితే. అప్పుడప్పుడు కలుపుతుండాలండి, అడుగంటుతుంది లేకుంటే ఆకు. దగ్గర పడే కొంది అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా వాటర్ అంతా ఆవిరయ్యే వరకు ఇలాగే కలుపుకుంటూ, మనకు ఆయిల్ వస్తుంది కదా చూసారా, సైడ్ అయితే మనకు ఆయిల్ వదులుతూ ఉంటుంది. అలా ఆ వదిలేటప్పుడు మనం ఆపేసుకోవాలండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. మనం గ్రైండ్ చేసుకున్న మిరప్పొడి అయితే మొత్తం కలిపేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. అంతా రోటీ పచ్చడి స్టైల్లోనే ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.